ఎలక్ట్రికల్ ఇంట్లో అయిపోయింది మామ. ఓపెన్ ప్లేస్ లో పెట్టు మన ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ ఏరియాలోకి గుర్తు తెలియని వ్యక్తులు వస్తారు, వాళ్ళు ఎక్కడెక్కడో వేరే స్టేట్లలో ఉంటారు, అక్కడ ఏదో నేరాలు చేసేసి దాంట్లో దొరకొద్దు అన్న ఉద్దేశంతో ఇక్కడ వచ్చేసి తలదాచుకోనికి కానీ ఇక్కడ ఏదో వ్యవస్థీకృత నేరాలు చేయడానికి కానీ ఇక్కడికి వస్తారు. కాబట్టి మీ ఏరియాలో కూడా పోలీసు ఉంది, మీ ఏరియాలో కూడా పోలీసు చెక్ చేస్తారు అనేది ఉంటే ఎవరైనా క్రైమ్స్ చేయడానికి వచ్చే వాళ్ళు ఇక్కడికి రారు. మీకు కూడా కొంచెం ధైర్యం భరోసా ఇచ్చే ఉద్దేశంతో మన బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఎస్పీ మేడం జానకి షర్మిల మేడం ఇచ్చిన సూచనల మేరకు ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్ మేము చెక్ చేసింది ఏంటంటే, ఎక్కడైనా గుర్తు తెలియని వ్యక్తులు మీ దగ్గర రెంటెడ్గా ఉన్నప్పుడు మీ దగ్గర కిరాయి కొండనీకి వస్తారు. కంపల్సరీగా మీరు వాళ్ళ ఆధార్ కార్డు చూసుకోవాలా, వాళ్ళ ఐడెంటిటీ వెరిఫై చేసుకోవాలా. ఎవరో గుర్తు తెలియని వాళ్ళకు మీరు రూమ్స్ ఇవ్వద్దు. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని కనుక్కున్న తర్వాత ఇవ్వాలా. మీకు ఏదన్నా అలీకల మీద అనుమానంగా ఉంటే స్థానిక పోలీసులకు మాకు సమాచారం ఇస్తే మేము వాళ్ళని వెరిఫై చేస్తాము. అదేవిధంగా ఈ వెహికల్స్ అన్ని పట్టుకొచ్చిన కారణం ఏంటంటే, అన్ని వెహికల్స్ యొక్క నంబర్ ప్లేట్లు కొన్ని తీసేసి ఉన్నాయి, కొన్ని విరిగిపోయినాయి ఉన్నాయి, కొన్ని చాలాన్లు రావద్దని చెప్పేసి దానికి నల్లటి కలర్ వేసిర్రు. ముందుంటే వెనుక నంబర్ ప్లేట్లు, వెనుకుంటే ముందు లేవు. అదేవిధంగా చాలాన్స్ పెండింగ్ ఉన్నాయి. వెహికల్ అమ్మితే కూడా చాలా ఏంటంటే, మీరు వెహికల్స్ అమ్మడం వల్ల మీరు మీ పేరు మీదే ఉంటుంది, వెహికల్ వేరేళ్ళ పేరు మీద నడుస్తుంటుంది. అట్లయినా కూడా ఇబ్బంది. వాళ్ళు ఏమైనా నేరాలు చేస్తే మళ్ళీ అడ్రస్ మీద వస్తుంది. కాబట్టి పోలీసు వాళ్ళు మిమ్మల్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా మీరు ఎవరన్నా వెహికల్ అమ్మితే కనుక కంపల్సరీ మీరు ఏం చేయాలంటే, ఆ వెహికల్ వాళ్ళ పేరు మీకు ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చూసుకోవాలా. అది మీ బాధ్యత. మీ పేరు మీద ఉన్న వెహికల్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే మీరే తప్పు చేసినట్లు మేము భావిస్తాం. కాబట్టి మీరు వెహికల్ అమ్మితే కనుక తప్పనిసరిగా నాతో షేర్ చేయాలి. ఆల్రెడీ బైక్ సీజ్ చేశాను. కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. నెంబర్ ప్లేట్ లేదు, నెంబర్ ప్లేట్ డిలీట్ చేశారు, అంటే కొంచెం పేరు రాశారు. ఇది ఎక్కువ మంది స్టైల్లో నెంబర్ ప్లేట్ పైన కొంచెం పేరు రాస్తున్నారు, అది కరెక్ట్ కాదు. సో అది ఓకే. అండ్ సెకండ్ పర్పస్ మీకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది, అది కూడా నాతో షేర్ చేయాలి. ప్లేసెస్లో ఏమి ఉంటాయి, ఇక్కడ క్రైమ్ చేసినప్పుడు మహారాష్ట్రకి వెళ్ళిపోతున్నారు, అక్కడ క్రైమ్ చేసినప్పుడు ఇక్కడ వస్తున్నారు. సో వీ హ్యావ్ టు బి అలర్ట్. దట్ ఈస్ అదే కారణం మన స్టాఫ్ చూస్తున్నారు, ఎవరు ఉంటున్నాం మాట్లాడుతున్నాము. దాని తర్వాత మీకు మైక్ ఇస్తాం మనం. మీకు ఎవ్రీ ప్రాబ్లం అంటే లా అండ్ ఆర్డర్ సంబంధించిన
you can share with us. అలాగే ప్లస్ సెకండ్ రీజన్ టు రాత్రికి నడుస్తుంది ठीक है అదేనా ఇంకా ఇష్యూస్ మీతో బైక్ దొంగలు పెట్రోల్ కట్ చేసి ఇరుక్కుపోతారు. దయచేసి ట్రాఫిక్ లాస్ ఫాలో చేయాలి. ఇక్కడ ఇప్పుడు ట్రాఫిక్ లాస్ చాలా ఇస్ నాట్ ఫాలో ప్రాపర్లీ. హెల్మెట్స్ పెట్టుకోవాలి. హెల్మెట్స్ కూడా ఏం లేదు. ఏదైనా యాక్సిడెంట్ అయితే డ్రైవ్ చేయవద్దు. అండ్ దిస్ ఈస్ అ రిక్వెస్ట్ టు యంగ్ ఫెలోస్, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లీజ్ డోంట్ డూ ఇట్. అండ్ ఆల్సో చాలా నార్కోటిక్స్ సంబంధించిన కూడా యాక్టివిటీ నడుస్తుంది. సో ప్లీజ్ డోంట్ ప్రమోట్ ఎనీ సార్ట్ ఆఫ్ నార్కోటిక్ గాంజాయి. కంపల్సరీ నంబర్ ప్లేట్ మా ముందు పెట్టుకుంటే దాన్ని నాతో షేర్ చేయాలి. ఆల్రెడీ బైక్ సీజ్ చేశాను. కొంచెం చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. నెంబర్ ప్లేట్ లేదు, నెంబర్ ప్లేట్ డిలీట్ చేశారు, అంటే కొంచెం పేరు రాశారు. ఇది ఎక్కువ మంది స్టైల్లో నెంబర్ ప్లేట్ పైన కొంచెం పేరు రాస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సో అది ఓకే. అండ్ సెకండ్ పర్పస్ ఇస్ మీ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది అది కూడా నాతో షేర్ చేయాలి. ప్లేసెస్లో ఏమి ఉంటాయి, ఇక్కడ క్రైమ్ చేసినప్పుడు మహారాష్ట్రకి వెళ్ళిపోతున్నారు, అక్కడ క్రైమ్ చేసినప్పుడు ఇక్కడ వస్తున్నారు. సో వీ హ్యావ్ టు బి అలర్ట్. దట్ ఈస్ అదే కారణం మన స్టాఫ్ చూస్తున్నారు, ఎవరు ఉంటున్నారు. సో అది లిస్ట్. మీ రెంట్ ప్రలోభంలో అయితే వి గివ్ రెంట్ టు ఎనీ వన్. కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ అవసరంగా చేయాలి. ఎందుకంటే ఇది మీ ఇల్లు కదా. అదైనా ఇష్యూ అయితే మీ ఇల్లులో పేరు డిస్ట్రాయ్ అవుతుంది. సో కొంచెం కేర్ చేయాలి. ప్లస్ కలిసి యూత్లో దయచేసి ట్రాఫిక్ లాస్ ఫాలో చేయాలి. ఇక్కడ ఇప్పుడు ట్రాఫిక్ లాస్ చాలా ఇస్ నాట్ ఫాలో ప్రాపర్లీ. హెల్మెట్స్ పెట్టుకోవాలి. హెల్మెట్స్ కూడా ఏం లేదు. ఏదైనా యాక్సిడెంట్ అయితే కంపల్సరీ నంబర్ ప్లేట్ మా ముందు పెట్టుకుంటే దాన్ని కష్టపడుతుంది. కరెక్ట్. అది సింపుల్ ఇంజరీ ఆన్ హెడ్ అదే లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్. మొత్తం లైఫ్లో అది ట్రబుల్ చేస్తుంది. సో దయచేసి హెల్మెట్ పెట్టండి. ఓకే. ఆర్ ట్రిపుల్ రైడింగ్ నేను చూసాను, 4 మంది బైక్లో కూర్చోబెట్టి తిరుగుతున్నారు. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు కంట్రోల్. ప్లస్ ఇది జూలై ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. మన హ్యాసా టౌన్ పోలీస్ టీమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ హ్యాసా టౌన్ లెడ్ అ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్. దీంట్లో ఇది కొలియా నగర్ ఈరోజు ఆపరేషన్ చేశారు. దాంట్లో ఎవరెవరు ఉంటున్నారు బయట నుండి, ఇది రెంటెడ్ పర్సన్ ఎవరెవరు ఉన్నారు. బైక్స్లో ఏదైనా ఇష్యూ అయితే, నెంబర్ ప్లేట్లో ఏదైనా చిన్న ఇష్యూ అయితే, నెంబర్ ప్లేట్ లేదు, లేకపోతే నెంబర్ ప్లేట్ డిలీట్ చేశారు, నెంబర్ ప్లేట్లో ఏదైనా వేరే పేరు రాశారు, దానికి సంబంధించిన కొంచెం అవేర్నెస్ పెట్టారు. దాని కలిసి ది రెంటెడ్ పర్సన్స్లో ఎక్కడ నుండి వచ్చారు, కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ ఉందా లేదు అది కూడా చూశారు. సో ఇది కలిసి మన ఇక్కడ కమ్యూనిటీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా వాళ్ళకు ఏదైనా ఇష్యూ అయితే వాళ్ళు కూడా ఆపర్చునిటీ మన టీంకి ఇచ్చారు. దే కెన్ షేర్ దేర్ ప్రాబ్లమ్, ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి. సో ద మెయిన్ పర్పస్ అంటే వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ అ బై డైరెక్షనల్ రిలేషన్షిప్ విత్ ద కమ్యూనిటీ. పోలీస్ స్టేషన్ మన పీపుల్ అందరి జనాలు పోలీస్ స్టేషన్కి వస్తున్నారు కంప్లైంట్ అయిన తర్వాత. కానీ ఇది మన పోలీస్ ఎఫర్ట్ ఏముంటే, బిఫోర్ ఎనీ క్రైమ్ హ్యాపెన్స్ వీ రీచ్ ద కమ్యూనిటీ సో దాట్ వీ ప్రివెంట్ ద క్రైమ్. క్రైమ్ అయిన తర్వాత ఓకే వీ ఫైండ్ ఇది క్రిమినల్ ఎవరు, ఎట్లా దొంగతనం జరిగింది. కానీ మన టీం ఏం ఫోకస్ ఉంటే కి వీ షుడ్ ప్రివెంట్ ద క్రైమ్. క్రైమ్ అయిన ముందు వీ హ్యావ్ టు ప్రివెంట్ ఇట్. అదే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఇది ఆల్రెడీ బీయింగ్ కండక్టెడ్. ఫ్యూచర్లో కూడా వేరే లొకాలిటీ చూస్ చేసి వీ వుడ్ కండక్టెడ్. ఈరోజు 102 వీలర్స్లో చెక్ చేసాము. 3 వీలర్స్ 2, 4 వీలర్స్ 4, ఇంకా స్టాండ్ ట్రాక్టర్స్ 3 స్టాండ్ ట్రాక్టర్స్ సీజ్ చేసాం. ఇప్పుడు లీగల్ ప్రొసీజర్, యాజ్ పర్ లీగల్ ప్రొసీజర్ వుడ్ గో అహెడ్.
and try to ensure that in future as much as possible number plates, traffic laws, etc. are followed. Thank you.